పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని ఎలా తెలుస్తుందంటే కేకలేడు ఆయన. పరిశుద్ధాత్మ పేరుతో కేకలేస్తున్నారు కదా. పరిశుద్ధాత్ముడు కచ్చిపుల్లో కూడా ఉంటాడు. బిజినెస్ చేస్తున్నారు టెక్స్ట్ తెలియక. పరిశుద్ధాత్ముడు గెంతడు. పరిశుద్ధాత్ముడు ఉర్రోతులూగుతూ వాళ్ళ మీద పడ్డు. పరిశుద్ధాత్ముడు మర్యాదకి క్రమానికి గుర్తాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వస్తాడు. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్మ. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన నాలో ఉన్నాడనడానికి నాకు గుర్తు ఏంటంటే, ఆయన వచ్చి నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. ఒక తప్పును నువ్వు చేయలేకపోతున్నావంటే లోపల ఆయన పని చేస్తున్నాడు, ఆయన ఉన్నాడు. ఒక తప్పును నువ్వు ఎంజాయ్ చేస్తున్నావంటే నీ లోపల ఎవరు లేరు, అదే గుర్తు. ఒక కామ వికారమైన చర్యలు నీకు బాగా ఇంపుకొట్టినాయి అంటే, ఆ పాపం నీకు నచ్చుతుందంటే ఎవరు లేరు. పాపాన్ని అసహించుకుని ఇలా ఉండకూడదని నీలో ఒక గద్దింపు స్టార్ట్ అవుతుందంటే లోపల ఎవరు పని చేస్తారు. అది పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనడానికి గుర్తు ఏంటంటే, ఆయన ఉంటే అమ్మో తీర్పు ఉంది అని జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఉంటే ఇది పాపమని జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఉంటే ఇది నీతి కాదని చెబుతాడు, నీతి ఏంటో చెబుతాడు. ఆయన ఉన్నాడు అనడానికి గుర్తు నువ్వు ఎప్పటికప్పుడు భయపడుతూ జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆయన నీతో ఉన్నాడని గుర్తు.